పక్కన పెడదాం. మనం ఏం జరిగిందో మనం చాలా క్లియర్గా చూసినాం. ఇక మనం బీఆర్ఎస్ పార్టీని ముచ్చట చూద్దాం. అసెంబ్లీ సమావేశాల దగ్గర ఏం జరిగిందనేది. అసెంబ్లీ సమావేశాల దగ్గర చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ ప్లస్ బీజేపీ, ఇక్కడ బీజేపీ ట్రాప్లో కేటీఆర్ అనే వార్త మీరు ఇప్పటికే తమ్ముళ్ళలో చూస్తుంటారు. ఏం జరిగింది ఏం కథ అనుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ నిన్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత బయటకు వచ్చి వీళ్ళంతా అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపం దగ్గర వీళ్ళంతా నివాళులు అర్పించారు. ఆ విజువల్స్ ఉన్నాయా తేజు? రైట్. ఏదేమైతేనే అమరవీరుల స్తూపం దగ్గర వీళ్ళు నివాళులు అర్పించేసారు. నివాళులు అర్పించేసారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడికి పోయి నివాళులు అర్పించి వాళ్ళు జోహార్ తెలంగాణ అమరవీరులకు అన్నారు. మీ పదవులు పోయినాక అమరవీరుల స్తూపం గుర్తుకొచ్చింది. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు చీదరించుకొని మిమ్మల్ని పక్కన పెట్టినాక తెలంగాణ అమరవీరుల స్తూపం మీకు గుర్తుకొచ్చింది. తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని ఇక మీ మీద టూ అని ఊంచేసి మిమ్మల్ని పక్కన పెట్టినాక అమరవీరుల స్తూపం గుర్తుకొచ్చింది. ఈ 10 ఏళ్లల్లో ఏనాడన్నా కేటీఆర్ ముఖ్యమంత్రి హోదాలో, కేటీఆర్ మంత్రి హోదాలో, కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో, కవిత ఎంపీ హోదాలో, హరీష్ రావు మంత్రి హోదాలో ఏనాడన్నా కనీసం అమరవీరుల స్తూపం కాడికి వచ్చి జోహార్లు అర్పించిన సందర్భం ఉన్నదా? ఒక్కసారి ముఖాలను అద్దాలో చూసుకోరు. మీరు పోయినందుకు ఇంకా అమరవీరుల ఆత్మ ఇంకా ఘోషిస్తారు కావచ్చు, వాళ్ళు ఏడుస్తారు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు బాధపడతాయి కావచ్చు. అమరవీరుల గురించి గుర్తుందా మీకు? ఉద్యమకారుల గురించి గుర్తుందా ఇంకా మీకు? అడిగి పోయి అమరవీరులకు జోహార్లు అర్పిస్తుంటే పాపం చూసేటువంటి అమరవీరుల కుటుంబాలు, ఆ దృశ్యాలు, ఆ ముచ్చట్లు చూసే అమరవీరుల కుటుంబాలు ఏడుస్తున్నాయి కావచ్చు. మీరు జయంగా మీ పదవులు పోయి తెలంగాణ రాష్ట్రం ఇలా మళ్ళా వాళ్ళ అవసరం. గతంలో కూడా వీళ్ళు ఏం చేసిరండి? నిజంగానే ఓ మాట అడుగుతా నేను. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవితకు కానీ, ఇంకెవరన్నా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇంకెవరన్నా వ్యక్తులకు కానీ ఒంటి మీద గీత పడ్డదా? తెలంగాణ ఉద్యమంలో ఒంటి మీద గీత పడ్డదా? సావు నోట తలకాయ పెట్టి వచ్చినట్టు ఆయన. సావు నోట తలకాయ పెట్టి వచ్చినట్టుగా సావు నోట తలకాయ కథ ఏందనేది ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు అడిగితే అందరూ చెప్తారు సావు నోట తలకాయ ఏంది, ఆ కథ ఏందనేది. ఉస్మానియా విద్యార్థులు అడుగుతూ చెప్తారు వాళ్ళు సావు నోట తలకాయ ఏందనేది. దీక్ష విరమిస్తే తెలంగాణ ఉద్యమం సమయంలో దీక్ష విరమించింది కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక వ్యక్తి పోరాడుతున్నట్టుగా ఎలివేషన్ తీసుకున్నాడు ఆయన కాబట్టి ఆయన దీక్ష విరమిస్తే దీన్ని నాదాన అయిపోద్దని చెప్పి తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ విద్యార్థులంతా కలిసి శివయాత్ర చేసారు కేసీఆర్ది. ఎట్లా విరమిస్తావు దీక్ష అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళ భయపడిపోయి మళ్ళీ దీక్ష కూర్చున్నట్టుగా నాటకం ఆడి నిమ్స్ హాస్పిటల్లో బెడ్ మీద పన్నాడు. దాంతో తెలంగాణ ఉద్యమకారులతో చెప్తారు వాళ్ళంతా పుస్తకాలు లేవనుకుంటున్నారా? తెలంగాణ చరిత్రనే తప్పుదావ పట్టించి దాని పుస్తకాలు కూడా మార్చేసే ప్రయత్నం కూడా చేశారు కదా. అమరవీరులు గుర్తున్నారా మీకు? అమరవీరులు గుర్తున్నారా? శ్రీకాంతాచారి తల్లి మీ పార్టీలోకి వచ్చి గొరగొర ఏడ్చింది మీరు పెట్టే ఇబ్బందులు చూడలేక. శ్రీకాంతాచారి తల్లి, శ్రీకాంతాచారి రోజున కొలుచుకున్నారా మీరు? కనీసం ఆయన పేరు ప్రస్తావించిర్రా? ఎప్పుడు చూసినా మా నాయన జయంగానే తెలంగాణ వచ్చింది, మా నాయన లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు, మా నాయన జయంగానే టీబీజేపీ వచ్చింది, మా నాయన జయంగానే టీపీసీసీ వచ్చింది. మీ నాయన ఏం చేసిండు? ఈ ఉద్యమకారుల త్యాగాలు ఏం లేవో? ఈ రోజున గుర్తించుకున్నారా కనీసం వాళ్ళని? వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తుంచుకున్నారా? వాళ్ళ త్యాగాలకు ఎప్పుడైనా స్మరించుకున్నారా? ఇవాళ నివాళులు అర్పిస్తారా? జోహార్లు కొడతారా? ఎవరితో జోహార్లు కొడుతున్నాయని పక్క పంట ఎవరున్నారు? ఓ కౌశిక రెడ్డి, ఓ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓ మల్లారెడ్డి, వీళ్ళని పక్కన పెట్టుకొని జోహార్లు కొడుతున్నాడు. కౌశిక రెడ్డి మానుకోట దగ్గర తెలంగాణ ఉద్యమకారులుగా రాళ్ళు విసినటువంటి ఆ వ్యక్తి, ఆయన ఉద్యమ ద్రోహి. అటువంటి వ్యక్తిని తీసుకుపోయి జోహార్ కొడితే తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలకు ఫలితం దొరుకుతుంది. తెలంగాణ అమరవీరుల యొక్క వాళ్ళు జోహార్లు అర్పిస్తే వాళ్ళు తీసుకుంటారా? కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని, మల్లారెడ్డి లాంటి వ్యక్తులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులను తీసుకొని పోయి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటే వాళ్ళ ఆత్మ సంతృప్తి పడుతుందా? వాళ్ళ ఆత్మ ఘోషించుంటుంది బహుశా నిన్న మొత్తం కూడా. ఈరోజు గుర్తుకొచ్చారు తెలంగాణ అమరవీరులు మీకు. ఇక పైపెచ్చి ఏమంటాడు? సరే అమరవీరుల సంగతి మనం వదిలేద్దాం, కొంచెం పక్కన పెడదాం. ఇక్కడ మనం తీసుకుంటే బీజేపీ ట్రాప్లో బీఆర్ఎస్ అనేది ఏంటనంటే ఈయనేమంటాడు? అదాని రేవంత్ బాయ్ బాయ్ అంటాడు. అదాని రేవంత్ బాయ్ బాయ్ అనేటువంటి ఈ స్టిక్కర్ వేసుకొని అలా టీషర్ట్లు ధరించి బ్యాడ్జీలు పెట్టుకొని అసెంబ్లీ లోపలికి పోయే ప్రయత్నం చేస్తారు. అదాని రేవంత్ బాయ్ బాయ్ అని అంటాడు. మరి ఏ రోజన్నా
మోదీ అదాని ఇంత పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కూలీ చేస్తున్నారు. అమెరికాలో కూడా మన గురించి అదాని గురించి మాట్లాడుతున్నారు. అదేంది హిండెన్బర్గ్ నివేదిక వచ్చింది. ఇన్ని విషయాలు జరుగుతున్నాయి కదా. ఏ రోజన్నా మోదీని వ్యతిరేకించి మోదీకి వ్యతిరేకంగా మన కార్యక్రమాలు చేపట్టిన రోజులు ఉన్నాయా, దాఖలాలు ఉన్నాయా? ఇక్కడ ఏమడుగుతుంది నమస్తే తెలంగాణ పత్రిక చూడండి. రాహుల్ చేస్తే రైట్, బీఆర్ఎస్ చేస్తే అరెస్ట్. రాహుల్ ఏం చేసిండు, మోదీ అదాని ఏకే అని పెడితే వీళ్ళు రేవంత్ అదాని బాయ్ బాయ్ అని పెట్టారు టీషర్ట్లు వేసుకొని. రాహుల్ చేస్తే కరెక్టు, మేం చేస్తే తప్ప అని అంటున్నారు. ఎస్, మీరు చేస్తే రాహుల్ చేస్తే తప్పేం లేదు. ఇక్కడ ఏంటిది, మోదీ అనే వ్యక్తి వాళ్ళకు లే ఆఫ్ ఇచ్చేసిండు డైరెక్ట్గా. మొత్తం ఎవరైతే డబ్బులు తీసుకున్నా వాళ్ళకి రైట్ ఆఫ్ ఇచ్చేసిండు. రైట్ ఆఫ్ ఇచ్చేసి అంటే వాళ్ళ రుణాలు మొత్తం మాఫీ చేసిండు. కొన్ని 20 లక్షల కోట్లు అట్ట. గతంలో ఆరోపణలు ఉన్నాయి అనేకంగా. ఏ స్థాయిలో అదాని ఆస్తులు పెరిగినాయి మోదీ ప్రభుత్వంలో అనేది మనం చూస్తూనే ఉన్నాం. మోదీకి రేవంత్కి పోలనా? మోదీ అంటే డైరెక్ట్గా వాళ్ళ చేతుల్లో, వాళ్ళ కబంధ హస్తాల మధ్య ప్రభుత్వం నడిపించిన వ్యక్తి అనేది అనేక రాష్ట్రాల్లో కూడా చర్చ కొనసాగుతున్నది. అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అదాని చేతుల్లో ఉన్నాడా? అయితే ఇక్కడ మోదీ అదాని ఏకే అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేవనెత్తుతుంది. రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేసి అనవసరమైన రాద్ధాంతాన్ని క్రియేట్ చేయడం కోసం ఎలక్షన్లు చూసిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు వస్తే ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి లాభం చేకూరేందుకు, బీజేపీకి లాభం చేకూరింది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా చర్చ జరిగింది కదా. ఏమని, రేవంత్ బావమరికి ఏదో కట్టబెట్టిందట, కోట్ల స్కామ్ అయిందని చెప్పి తెలంగాణ అటు భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజానీకాన్ని కూడా ఈ విషయాన్ని ఉపయోగించుకునేందుకు బీజేపీకి అవకాశం కల్పించాడు. ఇప్పుడు సేమ్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ మళ్ళోసారి మోదీ అదాని అనే అంశాన్ని లేవనెత్తున్నాడు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలంగా ఉన్నది. దానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ప్రతిపక్షాలని 1 సంవత్సరం కాలం పాటు గట్టిగానే అరుచుకున్నాడు. ఇక మీదట మనం ఏం చేయకపోతే నాదాన్ అయిపోతామని చెప్పి బీజేపీ పార్టీ కేటీఆర్తో ఈ డ్రామాలు ఆడిస్తున్నది అనేది ఒక చర్చ, అనేది ఒక ఆరోపణ, ఒక చర్చ. నిజమే అనిపిస్తున్నది. ఒక్కసారి మనం చూద్దాం అదానికి సంబంధించిన విషయంలో ఏం జరిగింది అనేది. రైట్, ఇక్కడ చూడండి. ప్రెజెన్స్ ఆఫ్ అదానీ గ్రూప్ ఇన్ తెలంగాణ. రైట్, అదానికి సంబంధించి ఏ ప్రభుత్వం ఎటువంటి అప్రూవల్స్ ఇచ్చింది, అక్కడ ఏమేమి జరిగినాయని ఒకసారి మనం చూద్దాం. ముందుగా అదానీ ఎలిబెట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ అట్ మామిడిపల్లి ఆపరేషనల్, అంటే ప్రస్తుతం అక్కడ పనులు నడుస్తున్నాయి. ద డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈజ్ ఆపరేషనల్ అండ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ డ్రోన్స్ ప్రైమర్లీ ఫర్ ద ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ విత్ ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ ఫర్ ఇజ్రాయెల్ కంపెనీస్. ఎవరు అప్రూవ్ ఇచ్చింది? బీఆర్ఎస్ పార్టీ అప్రూవల్ ఇచ్చింది. రైట్, మిసైల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్. మిసైల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ మిసైల్ షెల్స్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఆపరేషనల్ బై January 2025. ఎవరు అప్రూవల్ ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ. తర్వాత కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి ప్లాన్డ్ ఎస్టాబ్లిష్మెంట్ of counter drone systems manufacturing it at the existing 25-acre unit in Mamidipalli is planned in 2025. ఇంకా ఎవరు అప్రూవల్ దొరకలేదు దీనికి, ప్రపోజల్లో ఉన్నది ఇంకా అది. మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఎల్లికట్ట phase 1 completed. First phase of Microsoft data center has been completed. Second phase and land purchase drone done and work about to be commenced. ఎవరు ఇచ్చిర్రు? బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఇక డాటా సెంటర్ టెక్ పార్క్ అట్ చందన్వల్లి ల్యాండ్ అక్విజిషన్ ఆన్ గోయింగ్. అప్రూవల్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఇక్కడ మనం లెక్క పెడదాం. బీఆర్ఎస్ 1, 2, 3, 4, 5 బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ 1, 2, 3, 4, 5 కాంగ్రెస్ వాళ్ళు 5 ఉన్నాయి. రైట్, ఇక మీరే ఏమాత్రం తీసిపోతారు మరి వాళ్ళకి? బీఆర్ఎస్ పార్టీ 5 అప్రూవల్స్ ఇచ్చేసింది. ఇక్కడ పనులు నడుస్తున్నాయి ఆల్రెడీ. ప్రత్యేకంగా పర్సనల్గా పోయి కేసీఆర్తో భేటీ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా కేసీఆర్తో పోయి పర్సనల్గా ప్రగతి భవన్కి పోయి ఆయనతో కూర్చొని ఒకరికొకరు ఇద్దరే మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదానితో సాటుమాటుగా పోయి ఢిల్లీలో కలిసేసిన సందర్భాలు కూడా కేటీఆర్కి ఉన్నాయి. విదేశాల్లో కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీ నా స్కిల్ యూనివర్సిటీ కోసం 200 కోట్ల రూపాయలు ఇస్తామంటే నువ్వొద్దు, నీ పైసలదు, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పి తిప్పికొట్టినాయి. ఇప్పుడు ఇక్కడ నల్గొండలో ఇంకోటి ఉన్నది. ఎక్కడది? రామన్నపేట. రైట్, రామన్నపేట సిమెంట్ గ్రిడింగ్ యూనిట్
అట్ రామన్నపేట ఎన్రోల్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ ఉన్నాయి ఇంకా. రైట్, అయితే ఇక్కడ ఏమంటారు దాన్ని, డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ ల్యాండ్ అక్వజైషన్కి పూర్తి స్థాయిలో సహకరించింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ నల్గొండ దగ్గర ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఏ నియోజకవర్గం ఇది, నకిరేకల్ నియోజకవర్గంలో ఈ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారో, నకిరేకల్ కానీ ఇంక నియోజకవర్గాల చుట్టుముట్టులా, అక్కడ అసలు డ్రైపోర్ట్ ఏర్పాటు కోసం అని చెప్పి అదాని అప్రూవల్స్ పెట్టుకుంటే, అదాని పర్మిషన్స్కి అప్లై చేసుకుంటే డ్రైపోర్ట్ అనే దానికి ల్యాండ్ అక్వజైషన్ సహకరించింది బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా కరాఖండిగా ఆ ప్రజలు కూడా చెప్తారు. ఆ ల్యాండ్ అక్వజైషన్ సహకరించింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆయన ఏమంటుండు, మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటున్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. ఇంకా పొల్యూషన్ క్లియరెన్స్ రాలే ఆయనకి. మరి ఇన్ని రకాలుగా సహకరించింది మీరు, ఏమాత్రం మీరు కూడా కాంగ్రెస్ పార్టీతో తీసిపోరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి, ఏంటిది ఇంకా ఇక్కడ చూడండి, అప్రూవల్ పెండింగు, ల్యాండ్ అక్వజైషన్ ఆన్గోయింగ్, ఇంకా ప్రపోజల్స్ ల్యాండ్ అక్వజైషన్ నడుస్తూనే ఉన్నది, ఇంకా పూర్తి స్థాయిలో ఏం కాలే. మీరేమో మొత్తం కంప్లీటెడ్, బీఆర్ఎస్ పార్టీ కంప్లీటెడ్ మొత్తం ఉన్నదేమో మొత్తం దోషపెట్టింది మీరు, ఉన్నదేమో దోషపెట్టిందంతా మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పని మీరు లేవనెత్తున్నారా? దీనికి అదాని రేవంత్ బాయ్ బాయ్ అని చెప్పాలనా? అదాని రేవంత్ బాయ్ బాయ్ అని చెప్పాలనా? కావాలని అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అటు దేశవ్యాప్తంగా పలచన చేయాలి. ఎందుకు? బీజేపీకి పాజిటివ్ అవుతుంది అది. ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు, ఏం కథ ఏం లేదు. కానీ ఈ సిచ్యువేషన్ బీజేపీ వాడుకుంటుంది. ఇప్పుడు చూడండి, అదాని అనే అంశం తెలంగాణ ప్రజానికి ఎవరైనా పట్టించుకుంటారా? తెలంగాణ సమాజం కనీసం చూస్తుందా అదాని అనే అంశాన్ని? పట్టించుకుంటారా కనీసం దాని గురించి? ఎందుకు మరి వీళ్ళు ఎప్పుడు చూసినా తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ తిరిగేటువంటి రాజకీయాలు ఒక్కసారి అదిగాని పేరును ఎందుకు ఎత్తుకున్నాయి? తెలంగాణ సమాజం, తెలంగాణ గ్రామీణ ప్రజలు, తెలంగాణ సామాన్యటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ అదానికి సంబంధించి ముచ్చట పట్టించుకోదు. ఆయన ఎవడో కూడా తెలియదు చక్కగా కొన్ని సందర్భాలు చెప్పాలంటే తెలంగాణ గ్రామీణ ప్రజలల్లో. అటువంటి వ్యక్తి అంశాన్ని ఎందుకు వీళ్ళు లేవనెత్తుకున్నారంటే ఈ అంశంతో బీజేపీకి ఫేవర్ చేయడం కోసమే. ఎస్, ఎందుకు బీజేపీ ఫేవర్ చేయాలి? కేంద్రంలో రాహుల్ గాంధీ మోడీ అదాని ఏకే అనే సిచ్యువేషన్ వాడుతున్నాడు కాబట్టి దీన్ని తిప్పికొట్టే ప్రచారంలో భాగంగా నేషనల్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎస్ ఇక్కడ మోడీ అదానియే కాదు రేవంత్ అదాని కూడా కలిసే కొట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పిన రకంగా బీజేపీకి ఒక అస్త్రాన్ని శస్త్రాన్ని అందించడం కోసమే ఈ ప్రయత్నం, ఒక అస్త్రశస్త్రాన్ని అందించడం కోసమే ఈ ప్రయత్నం. నిత్యం ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్య మీద రాజకీయాలు చేపట్టేటువంటి మీరు అంతగా కొట్టాడాల్సి వస్తే రైతుల గురించి మాట్లాడండి, అంతగానో వీళ్ళకి ఏమైనా చేయాల్సి వస్తే రైతు రుణమాఫీ గురించి మాట్లాడండి, రైతు భరోసా గురించి మాట్లాడండి. ఇదేది మాట్లాడకుండా అసెంబ్లీ మొదటి రోజు అదాని రేవంత్ అనే మాటలు ఏమనెత్తిరంటే ఇది కేవలం బీజేపీ ట్రాపే, బీజేపీకి ఒక అవకాశాన్ని చేజిక్కించడం కోసం మాత్రమే. ఇప్పుడున్న పలంగా వీళ్ళకి అవసరం లేదు. అదాని ఇస్తే ఏంది, అదాని పోతే ఏంది, అదాని ఉంచేది, వీళ్ళకి ఏం మురగది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఎందుకు ఈ అంశాన్ని ఎవరెత్తిరనంటే అటు బీజేపీకి సంబంధించి ఒక ట్రాప్ అనుకోవాలి. ఇది దేశంలో రాహుల్ గాంధీ అదాని మోదీలకు సంబంధించి ఇతర విషయాలను పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడు చూస్తున్నాం కాబట్టి, పార్లమెంట్లో మోదీని ఇరుకున పెడుతున్నాడు కాబట్టి ఆ రాహుల్ గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉన్నదంటే తెలంగాణ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకతో పోలిస్తే. కాబట్టి ఇక్కడ రేవంత్ని ఇరుకాటుల్లో పెట్టి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా అదానియే ఇక్కడ ఉన్నాడని చెప్పడానికి కోసం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వడం కోసమే ఈ ప్రయత్నం. చాలా క్లియర్గా దీంట్లో ఏం లేదు. బీజేపీ ట్రాప్లో బీఆర్ఎస్ పార్టీ లేదా కేటీఆర్ పడడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. దీనికోసం అమరుల స్తూపం కాడికి పోయి నివాళులర్పించి జోహార్లు అర్పించి ఎన్ని డ్రామాలన్నీ చూసే ప్రజలు నమ్ముతారా? ఈ డ్రామాలు ఇకనన్నా మానుకోకపోతే తెలంగాణ సమాజం చూస్తూనే ఉన్నది అన్ని. తర్వాత వాళ్ళ యొక్క సమాధానం తట్టుకోలేకపోతారు.